చేదము తన నివాసముగా మమ్ము చేసిన తన నివాసముగా మమ్ము సృష్టించిన వారి పొగడెదము
సిస్టర్స్, ఒక ఇద్దరు బ్రదర్స్. అలాగే లేదు ఒకసారి ఇద్దరు ముగ్గురు ప్రభువును ఆరాధిస్తాం. ప్రభు మనం పాడిన పాటలు జ్ఞాపకం చేసుకుని తర్వాత మనం ఒకరి కొరకై ప్రార్థన కొరకై పాట పాడుకుంటాము. దానికి ముందుగా ఒక ఇద్దరు బ్రదర్స్, ఒక ఇద్దరు సిస్టర్స్ ప్రభువును దైకాన్ని ప్రభు స్తుతిస్తాం. ప్రారంభించాం. నమ్మదగిన దేవుడు, సర్వాధికారం దేవుడు, తండ్రి ప్రేమను బట్టి స్తోత్రములు, దయను బట్టి సంస్కారాలను బట్టి విశ్వాసం బట్టి ఆరాధిస్తున్నాను. సమాజంలో సమకూర్చిన దేవుడు స్తోత్రములు, మా తండ్రి నడిపిస్తున్న స్తోత్రములు, సమయమందు మండలి చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి చూపిస్తున్నాను. మా దేవ నమ్మదగిన దేవుడు లోకంలో ప్రభావం తండ్రి పాపం భూమిలో భయంకరమైనటువంటి ప్రభావం తండ్రి లోకంలో జీవిస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని మీరు రక్షిస్తున్నారు తండ్రి. రక్షించుకుంటున్నటువంటి నన్ను మీరు వెళ్ళి రక్షించిన క్రైస్తవంలో నా ప్రతి చిందించి దేవ నా ప్రతి పాపంలో కలిగి పవిత్ర నడిచిన దేవుడుగా ఉన్న క్రైస్తవంలో తండ్రి మరి ప్రదేశం ఆత్మీయులు ప్రాంతాన్ని నిబంధన ప్రజలుగా యోగికి దురస్తుడుగా నేను జీవిస్తున్నప్పుడు ప్రభావ నా కొరకే ప్రభు గారిని శిలువకు అప్పగించి దేవాలయం తండ్రి ఆయన మరణ పుస్తకంలో పునరుద్ధారం ద్వారా నా పాపములను దోషులను క్షమించిన సంపూర్ణ స్థితిని కలగజేసి సదాకాలంలో ప్రభావం తండ్రి దర్శనంగా చేసిన దేవుడుగా నన్ను చేసిన నాయలు చేసిన దేవుని బట్టి సృష్టించి ఆరాధిస్తున్నారు. దేవాలయం తండ్రి అలాగే ప్రభావం తండ్రి సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని స్మృతిస్తూ మన సమయాన్ని జీవనకరంగా చేయమని నాయలు చేసినటువంటి ప్రతి మేలును బట్టి క్షమిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. చేయండి బ్రదర్, ఇద్దరు సిస్టర్స్. నేను కూడా చేసుకుని ఆరాధించడానికి నాకు చూడాలని ఎంతో ఆశించినారు. కానీ కాలంలో ముందు కలిసిపోయారు. ఈరోజు మా బాత్రూమ్ కలిసి ప్రభుత్వం ఆత్మ చేసుకొని నేర్పినట్టుగా సజీవుల జాబితాలో నన్ను చూసి సజీవులుగా ధరించుకోవడం సెలవిచ్చినట్టుగా దేవా నేను కూడా తల్లి జీవాలయంలో ప్రభావ సజీవులను నేను ఆరాధించి ఆధిక్యత నాకు దయచేసినందుకు చెల్లించుకున్నాను. ప్రభావ ఉదయకాల సమయంలో తండ్రి యొక్క అమృతంలో ప్రార్థనలో నేను రావడానికి మీరు నాకు అనుసరించినటువంటి భాగ్యం బట్టి వందనం చెల్లించుకున్నాను. ప్రభావ ఆరోపంలో పాపంలో పరిచయం జ్ఞాపకం చేసి కుమారుని లోకాన్ని బలిగా అర్పణగా అర్పించి మా ప్రియుడు కలవలసిలో చెల్లించినటువంటి అమూల్యమైన రక్తం చేత దయగలిగిన ప్రభావ నా కూడా నా పాపం నుండి విడుదల విమోచనాన్ని అనుగ్రహించి దేవుని శక్తుగా దేవుని స్వార్థంగా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానం కొరకే వందనం చెల్లిస్తున్నాను. పాపము ఊరిలో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకొని ప్రభావ ప్రియ కుమారుని దయగలిగిన ప్రభావ అన్నితంగా మరణానికి అప్పగించి కానీ ఆయన మరణించడం ద్వారా నాకు జీవాన్ని దేవా మీరు దయచేసినటువంటి విధానం కొరకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభావ ఒక రక్షణ నా జీవితంలో అంటే నేను అనుభవించడానికి అనుగ్రహించినటువంటి కృప కొరకే వందనములు స్తోత్రములు. ప్రభావ రక్షించి ప్రభావ ఒంటరిగా విడిచిపెట్టక సంఘంలో సహవాసాన్ని మీరు నాకు అనుగ్రహించి ప్రభావ పరలోకానికి కొరకే దేవాని వార్తలు నిమిత్తం సిద్ధపరుస్తున్నటువంటి విధానం కొరకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ ప్రభావ విమోచించినటువంటి నా దేవునికి నా జీవితంలో గొప్ప రక్షణకర్తగా ఆశ్చర్యకర్తగా ఉన్నందుకు ఏమి చెల్లించలేక హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో నీకే సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. దేవుని దయా మందిరంలో అయ్యా నన్ను తీసుకొచ్చిన విధానంపై ఆలోచిస్తున్నాను. అయ్యా నేను ఉంచడానికి దేవాలయన మా కంటి శేషించామని ఐశ్వర్యం సంఘాలు కలిగిన వారు రేపు అన్నదినం చూడలేక నాయన మరణిస్తూ ఉండగా ప్రభు నాయన మంచి
ప్రభు నిన్ను ఆరాధిస్తున్నామంటే ఉచితమైన నీ కృపలారాని అయ్యా నీ ప్రేమగా అయ్యా మా కొరకు నా కొరకు ప్రభు దేవా పరలోకంలో తండ్రి కుటుంబమంది భాగ్యం అని ఎంచుకొని లేదు కానీ ప్రభు అయ్యా ఈ దరిద్రాలను నశించి అయ్యా నీకు నరకానికి పోవటం ఇష్టం లేక తండ్రి నాయన నా కొరకు మా కొరకు అయ్యా ఇక్కడున్న ప్రజలందరి కొరకు వచ్చిన నా యేసయ్యా నీ కొరకు ఆచరిస్తున్నాను. అయ్యా ఇంత ప్రేమ అయ్యా ఇంత త్యాగం నాయన నా పక్షాన ఎవరు చూడలేదు కానీ ఏ ఒక్కరూ నశించడం ఇష్టం లేదని వచ్చిన తండ్రికి నా చిన్న స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవుడి వ్యాధులండి మళ్ళీ తెలుసుకున్నానయ్యా వెంటనే నిరంభించి వెళ్ళ పద్మ తప్పుల తండ్రి అయితే ఇదేబడి నన్ను ఎన్ని పరిజ్ఞాపనను జ్ఞాపకం చేసుకుని సదుగా వచ్చానికి మీకు ఎంతో తెలుసుకున్నాను తండ్రి. భావంతో శావంతో పద్మలాడుతూ చూసినట్టు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని పైబడి నన్ను మీరు నేర్వేతులకే మీకు ఎంతో ఉన్నాను నాకు కూడా వచ్చి ఆ కలువసులో కాల్చిన అమూల్యమైన రక్తంకే మీకు ఎంతో తండ్రి. ఆ కాల్చిన కలువసుల రక్తం ద్వారా నా ప్రతి పాపం మీరు పరిగణకే మీకు ఎంతో తెలుసుకున్నానయ్యా. ఎవరిని ప్రేమించలేదు తండ్రి నేను ప్రేమించడానికే మీకు ఎంతో నా ప్రేమించడానికే మీకు ఎంతో తెలుసుకున్నానయ్యా. నేను ప్రేమించడానికే మీకు ఎంతో నేను ప్రేమించడానికే మీకు ఎంతో తెలుసుకున్నానయ్యా. మీరు జ్ఞాపకం చేసుకొని స్మరణానికి పాత్రని మీరు జ్ఞాపకం చేసుకొని మరణి నేను దక్కించి వెలుగులో మీద నటించడానికే మీకు ఎంతోనే ఉన్నాయని ఆశ్చర్యకరమైన మీ వెలుగులో నటించడానికే మీకు ఎంతోనే ఉంటుంది. నా కన్నీళ్ళ నుంచి తీర్చేసేందుకే మీకు ఎంతోనే ఉన్నాయని దారికి అయిపోతుంది. నా బాధల్లో మీరు కాపాడడానికే మీకు ఎంతోనే ఉంటుంది. ఆయన మీరు తోడైన ప్రతి పనిలో నా తోడైన నా విజయం నన్ను తెలుసుకున్నందుకు ఎక్కువ నాయన మీ చూపిన మీ కృపకై నాయన మీ చూపిన మీ ప్రేమకై మీకు ఎంతోనే ఉన్నాయన మరణం నుండి నన్ను తప్పించినారు మీరు నాయన కృప చూపండి మీరు దయ చూపండి నన్ను జరిగి ఎప్పుడైనా జరిగిన జ్ఞాపకం వేసుకొని సంబంధించడానికే మీకు ఎంతో ఉంటుంది. చేసినందుకే మీకు ఎంతో చెల్లించుకున్నాయా. ఎంతో ప్రేమని నాకు చూపినందుకే నన్ను ఎన్నుకున్నందుకే నన్ను రక్షించినందుకే మీకు ఎంతో చెల్లించుకున్నాను. నాకు ఈ బుధకు వచ్చినందుకే మీరు వచ్చినందుకే నేనేం చెల్లించగలను ఆయన ఏమి ఇచ్చిన విషయంలో కేవలం పునఃస్థానంగా కారణంగా నాలో మీ చూపులు మీ ప్రేమకై స్థుతి ఆరాధన ఆయన మీకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. మేము గల పట్ల తండ్రి కొందరాలు ఈ కాలం ప్రజలతో కలిసి మాట్లాడుతూ మనసారా స్థుతించడానికి ఆరాధించడానికి స్తోత్రాలు. దయగల తండ్రి మీ దయ కొరకై స్తోత్రాలు. తమ్ముడు సిద్ధార్థతో ప్రభువును ఆరాధించిన తల్లి అలాగే పాపం గురించి కట్టండి మా ప్రభు రక్షించి నిత్య జీవానికి ప్రార్థన చేసి జీవంగా దేవుడి సంఘంలో ఉంచుకుంటూ నిరీక్షంగా రక్షణ విమోచన వేసుకుంటాం. దయగల తండ్రి ఇలాగ సజీవంగా నుంచి మాసం అంతట్లో గత మాసం నివాసం చివరి వరకు కాపాడు దేవాలయ ఉపవాస ప్రార్థన చేయడానికి ధన తెచ్చిన కూడా స్తోత్రం. మీరు చూపిన పాలన కొరకు చెల్లించి ప్రజలతో కలిసి స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. పాట సంఖ్య చిన్న చిన్న పిల్లలు ముందుకు పంపించాడు. అక్కడ చిన్న చిన్న పిల్లలు అక్కడ ఇక్కడ ముందు వచ్చి నుంచి అనుకున్నాను. చిన్నపిల్లలకి ముందు పంపించాడు. పాట సంఖ్య 574 563. ఓ ప్రభువా ఉజ్జీవమయము విరిగిన మనసుతో నేను వేడనను. ఓ ప్రభువా ఉజ్జీవమయము విరిగిన మనసుతో డాన్స్ చేస్తాను. లైన్ ప్రకారం అన్నాడు. లైన్ ప్రకారం ఉంటే స్థలం 574 563. తీసుకోండి అందుకే కావాలి వాళ్ళు కంచెలు మాట్లాడుకుంటారు. ఓ ప్రభువావు జీవమునేమో ప్రభువావు జీవమునేమో
Devo
వెలి కలెక్షన్ తీశారు మన వాళ్ళు. బ్రదర్స్ వినపడుతుందా? బయట సౌండ్ వస్తుందా? లోపలిని వేసుకోవచ్చు కూర్చొని. బ్రదర్స్ వైపు స్థలం ఉంది. ఓకే, మీరు బయట బ్రదర్స్ లోపలికి రండి. లేచి వాడుకుంటాము. లైఫ్ ప్రకారం ఉన్నది. ఈ మధ్యలో కూడా పిల్లలు జరగండి. దానికి లోపల వెలిగించినాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు, వెలిగించినాకు మార్గము చూపు, వెలిగించిన మది ప్రియ యేసు. ఆగండి ఒక నిమిషం, కొంచెం మైక్ అనుకుంటా మాట్లాడదాం. కరములెత్తి ప్రభు ప్రార్థించుము, ప్రభు ప్రార్థించుము. కరములెత్తి ప్రభు ప్రార్థించుము, ప్రభు ప్రార్థించుము. వెలిగించినామది ప్రియ యేసు, వెలిగించినాము మార్గము, వెలిగించినామది ప్రియ యేసు. నిన్ను చేరి నిన్ను నొందుటకే, నిన్ను చేరి నిత్యం నిన్ను నొందుటకే నేనాశించితి నా
కూర్చోండి. సమయంలో మనం వాక్యం వింటాము. మీరు కుర్చీలు సిస్టర్స్ ఒక వైపున ఉండండి, బ్రదర్స్ ఒక వైపున ఉండండి. కుర్చీలను ఉన్నవారు సిస్టర్స్ ఒక వైపున, బ్రదర్స్ ఒక వైపున. సమయంలో మనం ఒప్పుకోల కొరకు అలాగే ప్రార్థించదాని కొరకు కూడా దేవుని వాక్యం వింటాం. రండి. హైదరాబాద్ నుంచి మన మధ్యకు దేవుని దాసులు వచ్చారు, వాక్య పరిచయం చేస్తాం. స్వార్త 9వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మార్కు గాస్పెల్ చాప్టర్ 9 verse 29. Reading all together. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అందుకైన ప్రార్థనలనే కానీ మనకి ఏ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను. 2వ భాగముగా మొదటి దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. దినవృత్తాంతుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 9వ వచనం 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసు తన సోదరుల కంటే ధనం పొందినవాడైనను వేదన పడి ఇతని కంటినని అతని ఎఫెసును పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి నిశ్చయంగా ఆశీర్వదించి నా సయాజను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నేను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతను మరణించడాన్ని అతనికి చేశాడు. దేవుడు మనతో మాట్లాడినట్లుగా సాయనికమే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించబడిన వారు మోకరించండి. తండ్రి, నా రక్షణగా స్వతంత్రిస్తున్నాం. ప్రభువా, దయగల దేవుడవు, ప్రేమమేడవు, కరుణావాస్కత దేవుడవు, కృపాసన దేవుడు అని ప్రతిష్ట కనపరిచిన ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీరు మాయం పొందినారు. మాతో మీరు మాట్లాడుతూ కూడా వచ్చినారు. కొంచెంసేపు ప్రభావ ఆరాధన చేయడానికి కూడా మీరు చేసిన మేలు బట్టి కూడా స్థితించిన కొరకై మీరు చూపించిన నీ కృపను కూడా మేము స్థితిస్తున్నాం. ఆ విధంగా ప్రభావ మీరు గొప్ప దేవుడు. ప్రార్థన కొరకై ఉప్పుకోలు కొరకై మీకు కొన్ని మాటలు మేము చదువుకుంటూ వచ్చినాం. మీరు మా కొరకు ఇచ్చి పంచిపెట్టండి. ఆరోగ్యమైన దోస్తుని కూడా అసలు చాటను మరొకచుకున్నామని వేడుకుంటున్నాం. ప్రభావ మరి వచ్చిన పిల్లలందరూ కూడా స్తోత్రములు. ఎవరైతే మీ చిత్తములు ఉన్నారో వారందరినీ కూడా మీ ఇంటికి నడిపించని కూడా వేడుకుంటున్నాం. మీ దోస్తుని కూడా 2 కిరుల కాలు చేసి మరొకొచ్చి మీరు ఓడుకోమని కూడా వేడుకుంటున్నాం. తిరిగి మా కాండం 4:12 వచ్చినాయి. కీర్తన 32:8, 21:9, కీర్తన 81:10, లూకా 12:12. ప్రభావ మన అపొస్తలుల కాలం 18:9. మీరు అవసరాన్ని ఖాళీ చేసి మరొకచ్చి మీరు ఓడుకున్నామని మహిమ కలిసి ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మాటలో క్రీస్తు వారు తన శిష్యులకు చెప్పబడిన మాటలో మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం చదువుకుంటూ వచ్చిన ప్రార్థన వలననే అని మనం చూసుకుంటే కింద పుట్టినట్లో ఉపవాసం వలననే అని అక్కడ రాయబడుతూ వచ్చింది. ఉపవాసం వలనే మనం ఏది చేసినా, ఇలాంటి ప్రార్థన చేసినా, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అసాధ్యంగానే దేవుడు సాధ్యపరుస్తాడు. మత రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. చిన్న మీరు అభినంద విశ్వాసం వస్తే చాలు, అసాధ్యం ఏది కూడా ఉందని క్రీస్తు తన శిష్యులతో చెప్తూ వచ్చినాడు. తర్వాత మనము ఒక మాట చదువుకుంటూ వచ్చినాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో అక్కడ ఎఫెసు గురించి రాయబడుతూ వచ్చింది. ఎఫెసు అంటే ఏంటంట? వేదన అని రాయబడుతూ వచ్చింది.
వేదన. అక్కడ ఒక మాట ఉంది, తన సహోదరులందరికంటే ఘనము పొందిన వచ్చింది. ఎప్పుడు తన సోదరుల కంటే ఘనం పొందుతారు అంటే నువ్వు, నేను, మనమందరము, మన కుటుంబాలు, మన పిల్లలు, మనమందరం కూడా ఎప్పుడు మనం ఘనత పొందుతామంటే దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మనం ఘనత పొందుతాం. దేవుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నిజంగా అక్కడ చాలా మంది లిస్ట్ రాస్తూ వచ్చినారు. మొదటి అధ్యాయం నుంచి దాదాపు 5, 6, 7 అధ్యాయాల వరకు లిస్ట్ కూడా ప్రతి పేరు రాస్తూ వచ్చినాడు. కానీ ఎఫెసు గురించి మాత్రం సపరేట్ గా రాస్తూ ఏమంటాడు అక్కడ? ఎఫెసు 4 ప్రార్థన చేశాడు అక్కడ. నిశ్చయంగా నన్ను ఆశీర్వదించుము మొట్టమొదటి మాట. రెండవది నా శరీరం విశాలపరచుము. మూడవది నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయము. నాలుగవది కీడు రాకుండా నా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థన చేయగా అని తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అతని ప్రార్థన దేవుడు తెలుసుడా. మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. తన సహోదరులు, తన అన్నలు, తన తెలుగు పొరుగు వారు, తన కుటుంబం వారు, తన స్నేహితులు, అక్కడ ముందున్న సంతానం, వెనుకలున్న సంతానంగా ఎవరు ప్రార్థన చేసినట్లుగా రాయబడల్లా. ఎఫెసు మాత్రం ఒకడే ప్రార్థన చేశాడు. చాలాసార్లు ప్రార్థన చేయకుండా మనం మర్చిపోతాం. ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతంకి వెళ్తున్నా, నువ్వు ఏ పని ఫస్ట్ పూనుకోవడానికి వరకై నువ్వు ఆయన ఆరంభిస్తుంటున్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదటి మాటలో 5 మాటలు ఉన్నాయి. 5 మాటలకు ఒక 5 మాటలు ఉన్నాయి. నేను చెప్పేది మాత్రం మొదటి మాట, నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదించును. నిశ్చయంగా దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? తన పిల్లలైన వారిని ఎప్పుడు ఆశీర్వదించి ఆ విధంగా తనను నడిపించిన వాడిగా ఉంటాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు మనం చూసుకుంటాం. చదవండి, ఆదికాండం 26వ అధ్యాయం. ఒక వ్యక్తిని ఆశీర్వదించినాడు. ఆ మాట మనం చదువుకొని ఆ వ్యక్తిని దేవుడు ఎందుకు ఆశీర్వదించినాడు? 26వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడు. చాలండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఎన్నంతల ఫలం పొందినాడండి? 100 ఫలము ఎవరైనా పొందుతారా? నాకు తెలిసి ఎవరు పొందారు. మహా అంటే 70-80% పొందుతారేమో. వీళ్ళందరూ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ వ్యక్తి ఉన్నాడు, ఇతని పేరు ఇస్సాకు. ఈయన వాగ్దాన పుత్రుడు. ఎన్నో ప్రార్థన చేస్తే దేవునికి ఎన్నో వాళ్ళు సమర్పణ కలిగి దేవుని కొరకు నిలబడుతూ వచ్చింటే, అంత త్యాగం చేసి దేవుని కొరకే దేవుని మాట విని నెరవేర్చిన వారిగా తల్లిదండ్రులుగా ఉంటూ వచ్చినారు. అలాంటి వారిగా గర్భంలో జన్మించిన వాడు ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. తెలుసాడా? అయితే దేవుడు అతన్ని ఆశ్రయించడానికి కారణం చాలా మాట్లాడుతున్నాయి. తెలుసాడా? 500 ఆశీర్వాదములు. మొట్టమొదటిగా తన దేవుడు ఎందుకు ఆశ్రయించినాడు, ఆ తర్వాత తను ఏ విధంగా ఉన్నాడు, మనం ఏ విధంగా ఉండాలి. చదవండి, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ రాబడుతూ వచ్చింది, ఎందుకు దేవుడు ఆశ్రయించాడంట? యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. 3వ వచనం, నీవు ఈ దేశమందు పరమాశ్రయుండుము, నేను నీకు తోడైంది నేను ఆశీర్వదించను. దేవుడు చెప్పాడు, యెహోవా అతనికి ప్రత్యక్షమై. దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? ఇది నాలో దర్శనాల ద్వారా మాట్లాడాడు, నీ కళ్ళ ద్వారా మాట్లాడ జ్ఞాపకం పెట్టుకో. నీ వాక్యం ద్వారా నువ్వు దేవుని వాక్యం చదివితే, నువ్వు వాక్యం ధ్యానిస్తే, ఉదయకాలం వేసి మోకరించి నువ్వు వాక్యం చదవాలి. మోకాల గురించి వాక్యం చదవాలి. మన సమావేశంలో భక్ష్యములు నేర్పించింది అదే. మోకాలతో ప్రార్థన చేయాలి. మోకాళ్ళతోనే వాక్యం ధ్యానించాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే అక్కడ ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షించబడిన మాట, అతని ప్రత్యక్షంగా ఏం చెప్పాడు? ఐగుప్తులోనికి
వెళ్ళక. ఎందుకు మాట అన్నాడు? నేను అనుకుంటా ఉన్నా ఐగుప్తులోనికి వెళ్ళినారు. ఎవరు వెళ్ళారండి? అబ్రహాం వెళ్ళారు. కరెక్ట్ చెప్పారు. అబ్రహాం వెళ్ళాడు. అది కారణం 2వ అధ్యాయంలో అబ్రహాం వెళ్ళాడు. ఏం చేశాడు? అబ్రహాం వెళ్ళి మన తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాడు? ఆగరం తీసుకొని వచ్చినాడు. సరేటగా ఆగరంతే ప్లస్ ఐట్లోకి వెళ్తే ఒకవేళ నువ్వు కూడా పడిపోతావేమో, నువ్వు కూడా దారి తొలగిపోతావేమో, నువ్వు కూడా వెలిసిలు తెచ్చుకుంటావేమో, లేదు నీ యొక్క సంతానము నీ కడుపులో ఉన్న వాళ్ళు మాత్రమే. అక్కడికి ఆల్రెడీ 2 పిల్లలున్నారు. 20వ అధ్యాయం మనం చూడవచ్చు. వాళ్ళు ఏశావు, యాకోబు. 20వ అధ్యాయం లాగుతా వచ్చింది. నిజముగా దేవుడు ఐగుప్తులోకి వెళ్ళవద్దు అని చెప్పాడు. నేను చెప్పు ఇక్కడే నువ్వు నివసించమని చెప్పాడు. 6వ వచనంలో అంటాడు ఇస్సాకు గెరారులో నివసించాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడా లేదా? విన్నాడు. దేవుడు ఇస్సాకును ఎందుకు ఆస్వాదిస్తూ వచ్చినాడంటే దేవుడు చెప్పిన మాట సంపూర్ణంగా విధేయత కలిగి లోబడిన వాడిగా మనం చూడగలుగుతాం. సంపూర్ణంగా విధేయత చూపించి అక్కడ నివసిస్తూ వచ్చేట్టుగా మనం చూడగలుగుతాం. దేవుడి పిల్లలను నువ్వు నేను దేవుని మాట మనం సంపూర్ణంగా వినాలి. ఏదో సగం విని సగం మనం పక్కన పెట్టవద్దు. తర్వాత కొద్దిగా విని అది విన్నాట్లే అని అనవద్దు. దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినప్పుడు, దేవుని పాఠం ద్వారా దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు వినేవాడిగా ఉండాలా, అది నువ్వు చేసేవాడిగా ఉండాలా, అక్కడ నువ్వు నివసించేవాడిగా ఉండాలా. అది నష్టమైన పనులు నువ్వు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు. మన సమాజంలో అది చేయడానికి కొరకు కొన్ని కఠినంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. అయితే ఆ కఠినత్వంలోనే దేవుడు ఆశీర్వదిస్తాడు. జ్ఞాపకం పెట్టుకో. ఆ యొక్క శ్రమలోనే దేవునికి ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క ఇరుకులోనే దేవునికి ఆశీర్వదిస్తాడు. క్రిస్తుడా సోదరి, ఇస్సాకును దేవుడు ఆశ్రయించడానికి కారణం దేవుడి మాట సంపూర్ణ, దేవుని మాటకు విధేయత చూపించి సంపూర్ణంగా లోబడిన వాడు. ఈ విధేయత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్కడి నుంచి వచ్చింది? చదవండి ఆదికాండం 22వ అధ్యాయంలో. అక్కడి నుంచి తను నేర్చుకున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము చెప్పినప్పుడు తన కుమారుడు ఇస్సాకు విధేయత చూపించి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. తర్వాత అబ్రహాము లేచి తన కుమారుని మాత్రం వెంటబెట్టి తన తల్లి రానా ఒక్కడే వెళ్ళాడు. ఆ కొండకు మోరియా ప్రాంతమునకు తను వెళ్ళాడు. మనం చూడగలుగుతాం. వెళ్ళి బలి అర్పించినప్పుడు పడుకోబెట్టినప్పుడు చూడగలుగుతాం. ఎందుకు? నా తండ్రి దేవుడు చూసుకుంటానన్న వారు నందికి పడుకోబెడుతున్నాం, ఎందుకు నన్ను బలి అర్పిస్తుందని అడిగినట్లుగా లేడండి. విధేయత చాలా ప్రాముఖ్యం. అంటే ఈ మాట ఏంటంటే సంపూర్ణంగా తను విధేయత చూపించిన వాడిగా మనం చూడగలుగుతాం. దేవుడి పిల్లలంటూ నేను కూడా తను అక్కడి నుంచి విధేయత నేర్చుకున్నాడు. అందుకే 26వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట తను దూష్య తప్పకుండా అక్కడే తను నివసించిన వాడిగా మనం చూడగలుగుతాం. సోదరి, నిజముగా నువ్వు నేను దేవుని యొక్క మాట సంపూర్ణంగా విధేయులమై సంపూర్ణంగా లోబడుతున్న వాడిగా మనం ఉంటున్నామా? కొట్టుకోటిగా చదవండి 24వ అధ్యాయం ఆదికాండం 63వ వచనం. దేవుడు ఎందుకు ఆ విధంగా తన నుండి ద్వారా తను ఏ విధంగా చేశాడు? 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలం ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఏమంటంట? కన్నులెత్తి చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంది. ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి దేవుని వాక్యము ధ్యానించిన వారు దేవుని వాక్యము దేవుని మందిరానికి వెళ్ళి, పొలము అంటే మనం గమనించుకుంటే దేవుని యొక్క మందిరం అని మనం ఆత్మీయంగా దాన్ని గ్రహించుకుంటాం. ఆత్మీయంగా సంబంధించి మనం మాట్లాడే వాడిగా ఉంటాం. రాయకుండా మాట ఏంటంటే పొలంలోనికి వెళ్ళి దేవుని వాక్యం ధ్యానిస్తా ఉన్నాడు. పొలంకి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్తారా? కష్టంగా వెళ్ళారు. దానికంటే ప్రాముఖ్యం దేవుని పిల్లలు దేవుని మందిరికి రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. మీరు వస్తారేమో కానీ సిటీలో అయిన వాళ్ళు చాలా మంది రారండి. ఉపవాస ప్రార్థన మీరు ఇంతమంది వచ్చినారు. మా దగ్గర వస్తే ఒక 30 మంది వస్తే గ్రేట్. ఆదివారం మాత్రం నమ్మకంగా 230 మంది 250 మంది వస్తారు. కానీ 30 మంది వస్తే గ్రేట్. మా అంటే 40 మంది వస్తారు. నేను చాలా మంచి వాళ్ళు. నిజంగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యమును పొలంలోకి వెళ్ళి దాన్ని ధ్యానిస్తున్న వాళ్ళు చూడగలుగుతున్నాం.
దేవుడు ఎందుకు ఇస్సాకును ఆస్వాదిస్తూ వచ్చినాడు అంటే తన సంపూర్ణంగా విధేయత ఎట్లా విధేయత చూపించాడో మనం చూడగలుగుతాం. అయితే విధేయత చూపించిన ఏ విధంగా తను జీవిస్తూ వచ్చినట్టే దేవుని వాక్యం తన పొలములోకి వెళ్ళి దాలిస్తా ఉంటున్నాడు. పొలముకి వెళ్ళి దాలిచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని మందిరములకు వెళ్ళి తనట్టు మనం చూడగలుగుతుంటున్నాం. ఉదయ కాల సమయంలో పొలములోనికి వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఒక మాట పెట్టుకుంటాం. రాసుకోండి ఒక మాట, ప్రత్యేకంగా ఉన్న ఇస్సాకు పొలంలో తన అంటే దేవుని మందిరానికి ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు మాత్రం దేవుని మందిరానికి వస్తారు. అందుకు దేవుని ఆస్వాదిస్తాడు. ప్రత్యేకంగా ఉన్న ఇస్సాకు పొలంలో మనం పక్కన పట్టేసుకుంటే ఈ మాటకు ప్రత్యేకంగా ఉన్న మాట ఇస్సాకు. ఇస్సాకు 5 అనుభవాలు మనం తీసుకున్నటువంటి అనుభవం ఏంటంటే తను ప్రత్యేకంగా ఉన్నాడు. అందరి మధ్యలో నివసించాలా, దాసుల మధ్య నివసించాలా, పరివారం మధ్య నివసించాలా, తన బంధువుల మధ్య నివసించాలా, తర్వాత ఇరుగు పొలాల నివసించాలా. ఆ యొక్క వ్యక్తి పొలంలో ఉన్నాడంటే ప్రత్యేకంగా ఉన్నవాడు మనం చూడగలుగుతున్నాం. చాలా దినాల్లో మనం చూడగలుగుతుంటే ప్రత్యేకంగా ఉన్నవారు చాలా మంది ఉండరు. ప్రత్యేకంగా అంటే తను ఎంతగా పవిత్రంగా ఉన్నాడో, ఎంతగా లోకంలో ఏమని అందకుండా తను ఏం వినపడకుండా ప్రత్యేకంగా దేవుని మందిరానికి నువ్వు నేను రాసి వచ్చిన వారిగా ఉండాలి. అది ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకంగా ఉన్న వారిలో దేవుడు నివసిస్తాడు. 2 కొరింథీ రాసిన 6వ అధ్యాయంలో 18వ వచనం, 2 కొరింథీ 6:18 నేను వారిలో నివసించి చదవండి అన్నమాట. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారిలో నివసించి సంచరించును, వారి దేవుడను యుందును, నేను వారి దేవుడను యుందును, నా ప్రజల యుందురు, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఈ మాట ప్రాముఖ్యం. బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉంటే దేవుడు నీలో ఉండి సంచరిస్తాడు. లేదా లోకంలోనే ఉంటాయి, లోకంలో ఉన్న పద్ధతులు ఉంటాయి, లోకంలో ఉన్న క్రియలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. నువ్వు ప్రత్యేకంగా ఉన్నవాడిగా ఏ విధంగా ఉంటావు? ప్రత్యేకమైన జీవితం. నువ్వు వారిలో నుండి బయలువెళ్ళాలి. అలాంటి వారి నుంచి బయలు వెళ్ళి వారికి ఉన్నావా? ప్రత్యేకంగా ఉన్నవారు అంటే నుంచి పరిస్థితి నుంచి బయలు వెళ్ళాలి. నీ బంధువులు చేసేది చేస్తావు, నీ పొరవాళ్ళు చేస్తావు, నువ్వు ఫ్రెండ్స్ నువ్వు కూడా చేస్తావు. వాటిలో వాళ్ళలోనూ పాలు పొందుతే నువ్వు ప్రత్యేక ఉన్నవాడుగా ఎట్లా అర్థమవుతుందండి? ప్రత్యేకంగా ఉంటా అంటే నువ్వు వారిలో నుండి బయలు వెళ్ళాలి. ఎట్లా బయలు వెళ్ళాలంట? 14వ వచనంలో అక్కడ 5 మాటలు మనం చూసుకుంటాం. మొట్టమొదటి మాట చదవండి, అవిశ్వాసులతో నువ్వు జోడుగా ఉండబడి. ఈ మాట నీతికి దుర్నీతి. మొట్టమొదటి మాట నీతికి దగ్గరగా ఉన్నాడు అంటే ఇస్సాకు, నీతికి దగ్గరగా ఉన్న ఇస్సాకు. రెండవది చూడండి, వెలుగులకు దగ్గరగా ఉన్నాడు, వెలుగులో ఉన్న ఇస్సాకు. ప్రత్యేకంగా ఉన్నవాడంటే బయలు వెళ్ళి ఉన్నాడంటే అక్కడ నుంచి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నాడంటే మొట్టమొదటి మాట నీతికి దగ్గరగా అంటే నీతికి దగ్గరగా దేవుడు జీవించాడు. రెండవదిగా వెలుగులో ఉన్నవాడిగా ఉన్న ఇస్సాకు. మూడవది క్రీస్తునకు బెలియాలతో. మూడవ మాట క్రీస్తుతో ఉన్నవాడిగా ఉంటూ వచ్చినాడు, క్రీస్తుతో నివసించిన వాడిగా ఉంటూ వచ్చు. నాలుగో మాట విశ్వాసతో అవిశ్వాసకి పాలెక్కడిది అంటే దేవునితో సహవాసం కలిగిన వాడు, దేవుని పిల్లతో సహవాసం కలిగిన వాడు, దేవుని పిల్లలతో సహవాసం కలిగిన వాడు. ఎవరితో సహవాసం కలిగినావు? నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? లేకపోతే నువ్వు క్రీస్తుతో ఉన్నవారిగా ఉంటున్నావా, లేకపోతే నువ్వు నీతికి అసలు నీతి లేని వారిగా ఉన్నావా? 5వ మాట అక్కడే ఉన్నదండి. ఏంటండి? దేవుని ఆలయం విక్రమందు దేవుని ఆలయం కలిగిన వాడు. 5వ మాట ప్రత్యేకంగా ఉన్నవాడంటే దేవుని ఆలయం కలిగిన వాడు. అంతేకాదు క్రీస్తుతో ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు. ఎందుకంటే ప్రాముఖ్యం దేవుని సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగిన వాడు, నీతికి దగ్గరగా ఉన్నవాడు. అసలు నీతే లేకపోతే తర్వాత మనం ప్రభువైన యేసుక్రీస్తు వారికి పిల్లలతో విశ్వాసులతో పిల్లలతో మన సహవాసం కలిగిందలే, క్రీస్తుతో మన సహవాసం అసలే కలిగిందలే. దేవుడి ఆత్మ అసలే మనం రాలేం. ప్రత్యేకంగా ఉన్న జీవితం నీలో నాలో ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో అక్కడ యూదుల గురించి ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 8వ వచనం.
ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా జనులలో ఒక జాతి వారు చెదిరిన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే చదవాలి, ఇది చాలా. వారి విధులు సకల జనుల విధులకు ఈ మాట. వారి విధులు ఎవరు? వాళ్ళు యూదులు. వారి యొక్క విధులు సకల జనులకు విధులకు వేరుగా ఉన్నాయి. మన విధులు, మన ప్రవర్తన వేరుగా ఉన్నాయి. ఈ లోకం వారందరికంటే మనం వేరుగా ఉన్నప్పుడే మనం ప్రత్యేకంగా ఉంటాం. ప్రత్యేకంగా ఉన్నవారు విధేయత చూపించిన వారు, సంపూర్ణంగా విధేయత అలాంటి వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. కాదని మనకు ప్రభువా, నేను చాలా సార్లు విధేయత చూపించలేకపోయినా నీ మాటకు విధేయత, సంపూర్ణమైన విధేయత కలిగి తను లోబడిన వారిగా ఉండవచ్చిన ఇస్సాకును మీరు నాకు చూపించారు. ఎన్నోసార్లు విధేయతనే చూపించలేకుండా ఎన్నోసార్లు నేను లోపడుతూనే ఉంటూ వచ్చిన. అంటే ప్రాముఖ్యంగా ఆదికాండం 24-23 వర్షంలో తను ప్రత్యేకమైన వాడిగా మనం చూడాలి. పొలంలో అంటే 2 కొరింథీ 6-18 వర్షంలో అక్కడి నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నాడు. బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నాడు. నువ్వు నేను ఒకవేళ లోకంలో ఉన్న వారిగా నుండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే నీలో నీతి ఉండాలా, నీలో ఏముండాలా, ఏముండాలండి? ప్రత్యేకంగా 5 చెప్తున్నా. నీతి కలిగి ఉండాలా, వెలుగు కలిగిన వారిగా ఉండాలా, క్రీస్తు ఉన్న వారిగా ఉండాలా, దేవుడితో సహవాసం ఉండాలా. 5 దేవుడి ఆలయం కలిగి 5 ఉంటే ప్రత్యేకంగా ఉన్నవాడు. అప్పుడు ప్రార్థన చేస్తే ప్రభువును క్షమించు, ఎన్నోసార్లు ఈ విధంగా ఉండలేకపోతే వచ్చిన క్షమించు. తప్పకుండా దేవుడు క్షమిస్తాడు, తప్పకుండా దేవుడు దుర్క్షమిస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు మన ప్రార్థన తోసివేయడు. ఎందుకంటే ఎబ్బేజు యొక్క ప్రార్థన విన్నాడు. ఎబ్బేజు తన కష్టంలో, దుఃఖంలో, వేదనకుండా ఉన్నప్పుడు తను ప్రార్థన చేశాడు. తన సోదరులందరికంటే ఘనం పొందినవాడు ఎబ్బేజు. ఎందుకు? ప్రార్థన చేశాడు కాబట్టి. నువ్వు నేను ప్రార్థన ఎట్లా ప్రార్థన చేశాడు? నాకు తెలిసి ప్రత్యేకంగా ఉండి మనం ప్రార్థన చేశాడు అనుకుంటా ఉన్నా. ప్రత్యేకంగా లేకపోతే దేవుడు ఆస్వాదించాడు. మన దేవుడు ప్రత్యేకమైన వారిని తప్పకుండా చూస్తాడు. ప్రత్యేకమైన వారిని తన దృష్టి నిలుపుతాడు. నీతిమంతులను తన దృష్టి నిలుపుతాడు. దేవుడా అంతేకాదు, తన దృష్టి తన భయభక్తులు గల వారిని తన దృష్టి నిలుపుతాడు. 31వ అధ్యాయం 19వ వచనం కీర్తనలో చదవండి. కీర్తన 31:19. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట ఆశ్రయించు వారి నిమిత్తము సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 33:19. యెహోవా దృష్టి ఆయన ఎందుకు భక్తుల వారి మీద, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఆయన ఎందుకు భక్తుల వారి మీద ఉంటది. ఒకవేళ నువ్వు దేవుడు నువ్వు భయభక్తులు కలిగి ఉండకపోతే దేవుని దృష్టి నీ మీద నిలబడు. దేవుని దృష్టి నీ మీద నిలపాలంటే చదవండి 2వ మాటగా దేవుడు ఎందుకు తను ఆస్వాదించినాడో 24వ అధ్యాయం ఆదికాండం 67 వచ్చినాయి. ఆదికాండం 24:67. ఇస్సాకు తల్లి అయిన శారా బ్రావరంలోనికి ఆమెను తీసుకొని పోయాను. అడ్డగల రిబ్కాను పరికరింపగా ఆమె అతనికి పాయాయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొంది. ఇక్కడ ఒక మాట ఉంది. ఇస్సాకులో ఉన్న 2 లక్షణం ఏంటంటే ప్రేమించను. ప్రేమ కలిగిన వాడు ఇస్సాకు. గడబడిగా ప్రత్యేకంగా ఉన్నవాడు ఇస్సాకు. 2వది ప్రేమ కలిగిన వాడు ఇస్సాకు. 2వ అనుభవం ఇస్సాకులో ప్రేమ కలిగిన వాడు. ఉదయకాల సమయంలో నీలో ప్రేమ ఉందా? ప్రేమ కలిగిన వారు నీ దేవుడు ఆస్వాదిస్తూ వచ్చినాడు. ఇతరు వాళ్ళను ప్రేమించిన వారికి ఉండాలా, దేవుడి పేరును ప్రేమించిన వారికి ఉండాలా, నీ పొరుగు వారిని ప్రేమించిన వారిగా, నీ భార్యను ప్రేమించిన వారిగా ఉండాలా. నీ భర్తను ప్రేమించేవారిగా, నీ పిల్లలను ప్రేమించేవారిగా, దేవుని మందిలో ఉన్న వచ్చే పిల్లలను ప్రేమించేవారిగా, అన్నిటికంటే ప్రాముఖ్యం.
ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని మందిరమును ప్రేమించాలా. ప్రేమ చాలా రకాలు ఉన్నాయి. అయితే ఈ ప్రేమ ఏంటంటే దేవుడు ఇస్సాకు తన ప్రేమించేవాడి మనం చూడగలుగుతాం. ప్రేమించేవాడు దేవుడు ఏం చేస్తాడంట? 9వ కీర్తన 14వ వచనం. కీర్తన 9:14 అతను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పించాలంటే ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు దేవుడిని ప్రేమించాలా. దేవుడిని ప్రేమిస్తూనే వాడు కాదు, దేవుడిని ప్రేమించాడు. తన కుమారునిగా తన కుమార్తెగా దేవుడిని చేసుకుంటూ వచ్చినాడు. నువ్వు దేవుడిని ప్రేమించాలా. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడిని తప్పిస్తాడు. ఎప్పుడు నువ్వే నువ్వు అంటావే అన్నా, ఎన్నిసార్లు అక్క నేను ఎంతగా ప్రేమించినా నా మీద ప్రేమనే చూపించట్లేదన్నా నువ్వు అంటావే కదా. ఇతర వాళ్ళ మీద మనం ప్రేమ చూపించకపోతేనే మనం ఎంత అంటే దేవుడు మనం ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఒక్కసారి దేవుడు ప్రేమించకూడదా? ప్రేమించాలి. దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు రాయబడింది. మొదటి కొరింథీ 2వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏ సిద్ధపరిచారు కంటి కనబలేదు, చెవికి రోజు మనుషులు గోచరం కాలేదు. కూడా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని బిడ్డలను ప్రేమిస్తున్నావు. అంతేకంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క సర్వత్వంతో సంపాదించిన సంఘంలోనూ దేవుని యొక్క పిల్లలను ప్రేమించడం వారిగా ఉండాలా. అప్పుడు దేవుడు తప్పుకు దేవుని ఆస్వాదిస్తాడు. నాకు తెలిసి ఇస్సాకును 2వ మాట తనలో వివేక ఎంత సంపన్న వివేక చూపించండి. ప్రేమించాడు కాబట్టి తన దేవుడు ఆస్వాదిస్తూ వచ్చినాడు. 9:15 ప్రేమించడం ఎట్లా తప్పించాడంటే చదవండి. ఎలా తప్పించాడు? అతడు నాకు మొదలుపెట్టాలి వెంటనే. నీలో ప్రేమ ఉంటే నువ్వు మొదలు పెట్టావు. నీలో ప్రేమ లేదు నువ్వు మొదలు పెట్టావా? అస్సలు మొదలు పెట్టావు. నీలో అసలు ప్రార్థన సరిగ్గా రాదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, నీలో ప్రేమ లేకపోతే నీ ప్రార్థన దేవుని దగ్గర వినబడదు. జ్ఞాపకం పెట్టుకో, నీలో ప్రేమ ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. అతడు నాకు మొదలు పెట్టగలిగిన అతనికి, అందుకే శ్రమలన్నిటిలో నుండి అతనికి తోడా వింటా తోడా. అప్పుడు నువ్వు మొదలుపెట్టు. నీకు ప్రేమనే లేకపోతే నువ్వు నన్ను క్షమించు, నాలో ప్రేమ లేదు ఎన్నో సార్లు. ఆ ప్రేమ నేను నీకు పంచలేకపోతూ, అలా ప్రేమ నేను కలిగి ఉండలేకపోతూ వచ్చిన నన్ను క్షమించు. అలాంటి ప్రేమ నువ్వు కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడి దగ్గరకు నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మొదలుపెడితే తప్పక దేవుడు నీ మాట వింటాడు. అక్కడ నాకు మొదలుపెట్టిన అతనికి వచ్చిన శ్రమలన్నిటిలో నుండి తోడై ఉంటాడు. అతను విడిపించి కూడా గొప్ప చేస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు? నీకు తోడుగా ఉంటాడు, విడిపించి నేను గొప్ప చేస్తాడు. నువ్వా అన్నికి 16 వచనం దీర్ఘాయు చేతను తృప్తి పరిచయను. ఎంత మంచి మాట. నువ్వా నిజముగా గొప్ప దేవుడు. ఒకసారి ప్రేమిస్తే ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయని నాకు తెలియదు ప్రభువా, దేవునికి వస్తావు, నన్ను క్షమించు, నన్ను నూతనపరచు. అలాంటి ప్రేమను కలిగి ఉండి బాధించే సాయం చేయి. నీకు మొదలుపెట్టావు, నన్ను విడిపిస్తానని చెప్పావు, నన్ను తప్పిస్తానని చెప్పావు. మీరు గొప్ప చేయ మొదలు పెట్టేదను. నీ దేవుడు తప్పకుండా గొప్ప చేస్తాడు కూడా. చదవండి 3వ మాట, ఆదికాండం 25వ అధ్యాయం 20వ వచనం. ఇస్సాకులో ఉన్న 3వ అంతస్తు. ఆదికాండం 25వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య ఆయన. 3వ మాట, ప్రార్థన చేసిన ఇస్సాకు అంటే ప్రార్థన పరుడని మనం ఇస్సాకులో 3వ ఒక లక్షణం మనం చూసుకోవచ్చు. 3వ అనుభవం కూడా మనం పెట్టుకోవచ్చు. అది ప్రార్థన కలిగి ప్రార్థన పరుడు ప్రార్థన చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వినడా? అతని ప్రార్థన వినే దేవుడు, విని తన భార్య గర్భంలో ఇచ్చిన దేవుడు. నీలో ఉన్న కష్టములు, శ్రమలు, బాధలు, ఇరుకులు దేవుడు తొలగించడా? తప్పకుండా తొలగిస్తాడంటే ఆనాడు ఉన్న దేవుడు ఈనాడుగా ఉన్నాడు. ప్లస్ ఇస్రాయేలు ఉన్న దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. నువ్వు దేవుని ఇస్రాయేలు చెబుతూ వచ్చిన జ్ఞాపకం పెట్టుకో. నిజమైన ఇస్రాయేలు చెబుతూ వచ్చిన జ్ఞాపకం పెట్టుకో. నీ కొరకు తన సర్వస్వం వదిలిపెట్టి తన ప్రాణములు వెనుకొరకై కలవటిలో తన రక్తము దానిలో చెల్లిస్తూ వచ్చినాడు. తన యొక్క సర్వస్వం వదిలిపెట్టి ఆయన భూమిలో
ఆయన ఒక్కడిగా ముందుకు వచ్చినాడు. దేవుని కుమారుడే ఉండి కూడా దేవునితో కూడా ఉంటా సమానం విడిచిపెట్టుకుంటే బాగు నేర్చుకోలేదు కానీ దాస్తుని స్వరూపం ధరించుకుని నీ కొరకాయ తను తాను వ్యక్తిగా చేసుకుంటూ వచ్చినాడు. ఆలోచనలో అలాంటి సర్వస్వం నీ కొరకై ప్రాణం పెట్టి నీ కొరకు తనవసరం వదిలిపెట్టిన నీ కొరకు వచ్చిన దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన పడగా నువ్వు ఉండి ప్రార్థన చేసే దేవుడి ప్రార్థన వినడా? ఆయన ఎందుకు వెళ్తావు లేక ఎందుకు ప్రార్థన ఏదో కొంచెం జరుగుతుంది వచ్చేస్తావు అని ఎంతమంది ఆటంకపరుస్తారు అసలు చాలా మంది అంటారు. ఎవరు రాలేదు ఎందుకంటే ఊరికే అదే సేవకులు అదే విశ్వాసులు అదే కదా. నో 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 ప్రార్థన తప్పకుండా చేయాలి. ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన వింటాడు. ప్రార్థన కూడా ఇస్తాకు అని మనం చూడగలుగుతుంటున్నాం. కాలశని ప్రార్థన లేకపోతే నీలో ఉన్న చీకటిని తొలగించబడదు, నీలో ఉన్న అవివేక తొలగించబడదు, నీలో ఉన్న పాపముల క్రియలు తొలగించబడదు. జ్ఞాపకం పెట్టుకో. నువ్వు దేవుని సన్నిధిలోనికి సమృద్ధి రాబడాలి అంటే దేవుని ప్రార్థన వినాలంటే దేవుని రోజు ప్రార్థన చేయాలి. నీ నోరు నీ యొక్క హృదయంలో ఎప్పుడు ప్రార్థన చేయాలి. వాళ్ళు చేస్తారులే, నువ్వు చేయొద్దు. నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతానే కదండి దేవుడు నీ తల్లి నీకు ఇచ్చేది. నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతానే కదండి నీ తండ్రి ఇచ్చేది. నీ తండ్రి నా ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన దగ్గరికి నువ్వు వచ్చి ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన వింటాడా? అసలు నీలో ఉండేది దేవుని కన్నా తెలుసా అని అనుకుంటున్నాను. నీ తెలుసు నీ హృదయంలో అనుకునే దేవుడు తెలుసు, కానీ అడగాల. అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. అందుకే నేను దేవుడు ఊరికే రాయించలా కదా. మత్తయి రాసిన సువార్త 7:7 తర్వాత యోహాను రాసిన సువార్త 14:14 అడుగుని అడగకపోతే మనం ప్రార్థన చేయకపోతే మనం మొరపెట్టకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? నిరంతరం విన్న దేవుడు ఆయన పర్వాలేదు. ఆ దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు కలిగిన సంతోషం దేవుడు కలిగి ప్రార్థించాలి. ప్రార్థన పడైన ఇస్సాకు యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎందుకు చేయాలి? యేసు ప్రభు ఇట్లా అంతే సరిపోతుంది కదా, దేవుడు కదా ఆయన. యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. అపోస్తలుడు పౌలు అడిగినాడు సంఘాలకు వెళ్ళి, ఏం చెప్పాడు? ఓ ప్రియ సంఘాల మీరు మా కొరకు ప్రార్థన చేయట మానవద్దని చెప్పాడు. అపోస్తలుడు పౌలుకు తెలుసున్నాడు కదా. సామాన్య విశ్వాసం అడిగినాడు ఏంటి? సామాన్య విశ్వాసం ఏం కాదు, దేవుని రక్తంతో గొడవైన వారిని తను గుర్తించినాడు. మోషే ఏ విధంగా తన పేరు రక్తంతో సంబంధించిన వాగ్దానం పుత్రులని మోషే తన పేరు గురించి ఎంతగా సంబంధించి మాట్లాడుతుంటే తన పేరు గురించి ఒక్క మాట్లాడితే తను అసలు సహించాడు. అలాంటి అనుభవం కలిగిన పౌలు కూడా అంటాడు మీరు ప్రార్థన చేయటం మానవద్దు అని చెప్పాడు. ఒక సంగతి మనం గుర్తు తెచ్చుకుంటే మొదటి సమయాల గ్రంథం 12:23 అక్కడ దైవజనుడైన సమయాల గురించి ఒక మాట మనం చూడగలుగుతాం. మొదటి సమయాల గ్రంథం 12:23 నా మట్టుకు నేను నీ నిమిత్తము ప్రార్థన చేయటం మానట వలన యెహోవాకు విరోధముగా ప్రార్థన చేయకపోతేనే పాపం. అక్క గురించి నేను ఎందుకు చేస్తా, అన్న గురించి నేను ఎందుకు చేస్తా, అందరి గురించి నువ్వు చేయాలి. ఎందుకు అమ్మాయి నేను చెప్తున్నానంటే సమూయేలును అక్కడ 2వ అధ్యాయం కన్నా ముందుగా 9వ అధ్యాయంలో చూడగలిగితే ఇశ్రాయేలీయులకు సమూయేలు 3 అధికారులు కలిగిన వారు. ఒకటిది ఆయన ప్రవక్త, రెండవది ఆయన యాజకుడు, మూడవది నాయకుడు. ప్రవక్త యాజకత్వం చేస్తున్నాడు, మూడవది నాయకత్వం. మీరు మాకొద్దు, మాకు రాజు వేరే వాళ్ళు అభిషేకం, మాకు రాజు వేరే వాళ్ళని నిరూపించమని అడిగినా ఇస్రాయేలు. అంటే అయినా కూడా నేను మీ కొరకు ప్రార్థన చేయటం మననం చెప్పారు 2వ అధ్యాయంలో. ధృవీకరించినప్పటికీ మీరు మాకు వద్దు అన్నప్పటికీ కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం మాననం చెప్పాడు. అందుకేనేమో ప్రేస్తుడా యేసుల గ్రంథంలో ప్రార్థన పడగా సమూయేలు వచ్చి ప్రార్థన చేసిన, మోషే లాంటి వాళ్ళు వచ్చి ప్రార్థన చేసిన వాళ్ళ మాట అంటే అలాంటి ప్రార్థన పడగా బైబిల్ రాబడుతూ వచ్చింది. ప్రార్థన పరులో చేర్చబడిన ఆ యొక్క సమూయేలు గురించి మనం చూడగలుగుతాం. ఒరే కాల సమయంలో నువ్వు ప్రార్థన చేయకపోతేనే పాపం. జ్ఞాపకం పెట్టుకో, ప్రార్థన చేయాలి, ప్రార్థన పరులో ఉండాలి. ప్రార్థన చేసే దేవుడు తప్పుకునే ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన చేయకపోతే ఎన్ని పాపాలు అంటే 7 పాపాలు ఉన్నాయి. 7 పాపాలు ఇప్పుడు నేను చెప్పట్లేదు. నిజముగా ప్రార్థన చేయకపోతే పాపం. మేలంది ఎరిగి ఉండి కూడా చేయకపోతే పాపం. మూడవది ఇంకా చాలా వాటిని చెప్పుకుంటే మూర్ఖుల యోచన పాపం. పాపం గురించి చాలా ఉన్నాయి. నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తున్న పాపమే.
నువ్వు మేలన్నీ ఎరిగి ఉండి నీకు డబ్బు ఉంది, నీకు అధికారం ఉంది, నీకు అధికారం నువ్వు చేయవచ్చు ఇతర వాళ్ళకు, ఆయన నువ్వు చేయకపోతేనే పాపం అంట. ఇంత ఉంటేసోడా మరి ఏ పాపము కట్టుకుంటావు? జాగ్రత్త. దేవుడి పిల్లలు నువ్వు నేను కూడా ఒకే కాలుస్తుంది ప్రార్థన. ప్రభా ప్రార్థన పరుడైన ఆ యొక్క ఇస్సాకు గురించి మాకు చూపించాం. మేము ప్రార్థన చేయడం మీరు మాకు సాయం చేయండి. మా ప్రార్థన వినండి, తప్ప మా ప్రార్థన జవాబు అనుగ్రహించండి. నిర్గమాకు అందాం 15వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకు అందాం 15వ అధ్యాయం 24వ వచనం. ప్రార్థన చేస్తే ఏం జరిగినాయంటే అక్కడ ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా, మేమేమి త్రాగుదమని మోషే మీద, ఇక్కడ మాట ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేశాడు. మోషే వెళ్ళి యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ చేదు ఏం చేశాడంట? మధురముగా మార్చినాడు. ప్రార్థన నీలో ఉన్న చీడ అనుభవాలు, నీలో ఉన్న కష్టం, నీలో ఉన్న ఈడుకు, నీలో ఉన్న అపవిత్రత, నీలో ఉన్న యొక్క ఆర్థిక ఇబ్బంది, నీ పిల్లల చదువు నీకు సరైనట్టు జాబ్ రావట్లేదు, సరే నీకు ప్రమోషన్స్ రావట్లేదు, ప్రార్థన చేస్తే వాటికి విరుగుడు ప్రార్థన. చేదైన అనుభవం నీకు మధురంగా దేవుడు చేస్తాడు. క్రైస్తవుడా, నీలో చేదు ఉందా, నీలో కష్టం ఉందా, నీలో బాధ ఉందా, ఎదుర్కొందా ప్రార్థన చేస్తే తప్పకుండా తోటి ప్రార్థన వింటాడన్నా. చాలా దినాలు చిట్లని అనుభవిస్తున్నామన్నా ప్రార్థన చేయి. చాలా అధిక బుద్ధులున్నా మనం ప్రార్థన చేయి. ఒరే కాలం వేసి ప్రార్థన చేయి. దేవుడు లేనప్పుడు వెళ్ళి ఒంటరిగా వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. ఒరే కాలం ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన చేయవచ్చు, నువ్వు కూడా ప్రార్థన చేయి. క్రైస్తవుడా, అందుకే ప్రార్థన వలననే, కానీ దేని వలన కూడా ఇలాంటిది సాధ్యం కాదు. అసాధ్యం సాధ్యపరిచే దేవుడు ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన దేవుడు వింటాడు. 4వ మాట చదవండి, ఆదికాండం 26వ అధ్యాయం 2వ వచనం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, నేను నీతో చెప్పు దేశమందు చాలండి. 4వ మాట, విధేయుడైన ఇస్సాకు విధేయుడైనాడు. ఎలాంటి విధేయుడు అంటే సంపూర్ణంగా లోబడి తను దీనుగా ఉంటూ వచ్చాడు. మనం చూడగలుగుతాం కదా, సంపూర్ణంగా లోబడి దీనుడుగా ఉన్నాడు. దీనుడు చేస్తాడా? దీనుడు ప్రార్థన దేవుడు వింటాడు. 34వ కీర్తన 6వ వచనంలో దీనుడుగా ఉండి తను ప్రార్థన చేస్తాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమల నుండి రక్షించెను. దీనుడుగా ఉండి, నాకు తెలిసి దావీదు దీనుడుగా ఉండాల్సిన అవసరం లేదు. సందర్భంలో వచ్చింది. కొన్ని పరిస్థితుల ద్వారా దావీదు ఎంతో జ్ఞానం కలిగి వివేకంగా ప్రవర్తించిన వాడు. వివేకం చాలా ప్రాముఖ్యం. దీనుడుగా ఉండి నువ్వు దగ్గరకు ప్రార్థన చేస్తే తప్పు దేవుని ప్రార్థన వింటాడు, దేవుని ప్రార్థన అంగీకరిస్తాడు. 4వ మాట ఏంటంటే విధుడు అంటే దీనుడైన ఇస్సాకును మనం చూడగలుగుతాం. దీనుడుగా ఉండి ప్రార్థన చేసినాడు. అందుకే అలాంటి దేవుడు ఎన్ని ఆశ్రయించాడంట. 26వ అధ్యాయం 13, 12వ వచనంలో 100 అంటే 100% దేవుడు ఆశ్రయించాడు. 26వ అధ్యాయం 12వ వచనంలో 100 ఫలములను పొందవస్తూ వచ్చినాడు. అందుకంటే యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎప్పుడైనా ఎక్కడైనా కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా మనం ప్రార్థించాలి. విధేయులుగా ప్రార్థించాలి, దీనులుగా ప్రార్థించాలి. దేవుని మాట విధేయుడైనాడు, దీనుడిగా తోచినాడు. తప్పకుండా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన ప్రార్థన దేవుడు జవాబు దయచేస్తాడు. ఆఖరిగా ఈ మాట మనం చూసుకొని ముగించేస్తాం. 5వ మాట అది 26వ అధ్యాయం 30 వచనం. 26:30 వారికి విందు చేయగా వారి అన్నపానములు పుచ్చుకొని చాలు. అతడు ఇస్సాకు విందు చేశాడు. ఎలాంటి వారికి విందు చేశాడు, ఎలాంటి వారికి ఆనందం ఇచ్చాడు. అది 26వ అధ్యాయం చూసుకుంటే 21 నుంచి 28 వరకు చూసుకుంటే శత్రువుల వారికి, వాళ్ళ శత్రువులు తన బాహుబలు తన యొక్క సుఖపడుతున్నాడని, ఆయనగా ఆశ్రయించబడుతున్నాడని ఏమాత్రం సహించిన వారు కాదు. అయితే అలాంటి వారికి తను ఆనందం ఇచ్చాడు. అందుకు దేవుడు ఆశ్రయిస్తూ వచ్చినాడు. అయితే తన అనుభవం మొట్టమొదటిది ఇస్సాకు ప్రత్యేకంగా ఉన్నవాడు, రెండవది ఇస్సాకు ప్రేమించినవాడు, మూడవది ఇస్సాకు ప్రార్థనా పరుడు, నాలుగవది విధేయత అంటే విధేయత సంపూర్ణంగా విధేయత చూపించి తిరగడానికి లోబడిన వాడిగా ఉంటారు, ఐదవది
శత్రువులకు ఆతిథ్యం ఇచ్చిన వారి గురించి చూడగలుగుతాం. దేవుడా, అందుకే మేము అంటారు కదా, అదే 29వ వచనం ఆఖరి భాగంలో, యెహోవా నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అనేది వాళ్ళే చెప్పారండి. అంతకుముందుకేమో ఇది మాది మాదని చెగలబడినారు, ఇది మాది మాదని గొడవపడుతూ వచ్చినారు. ఆఖరిగా దేవుడా ఆ యొక్క ఇస్సాకు తను ఒక శత్రువులను కూడా ప్రేమించడం మనం చూడగలుగుతుంటున్నాం, శత్రువులను కూడా ఆతిథ్యం ఇచ్చడం మనం చూడగలుగుతుంటున్నాం, శత్రువులను ఏ మాత్రం అన్న కూడా ఏ మాట్లాడకుండా వెళ్ళిపోయినా కూడా చూడగలుగుతుంటున్నాం. అలాంటి వారిగా నువ్వు నేను అయినంత అనుభవంలో నువ్వు నేను ఉన్నామా, లేక ఒక్కడిగా కూడా లేకపోయినా ప్రభు క్షమించు అని మనం ఆయన అడిగినప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. తర్వాత మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. చదవండి ఒక మాట 23వ అధ్యాయం 2-3 వచనాలు చూసుకొని 2 నిమిషాలు ముగించేస్తాము. 23వ అధ్యాయం 5వ వచనం. సారీ, కీర్తనలు 23:5. కీర్తనలో 23వ అధ్యాయం 5వ వచనం. నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచు, అంటున్నావు శత్రువులు ఎదుట భోజనం. నువ్వు శత్రువుని ప్రేమిస్తే శత్రువు నీ కూడా శత్రువు నీకు భోజనం పెట్టుడా. దావీదుకు అనుగ్రహించిన దేవుడు శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచు. నాకు అలాంటి నాకేంటి పొల్లు వచ్చినది, అలాంటి వాళ్ళని చేస్తాడు. అలాంటి పొర్లే విధానంలో అలాంటి ఆశీర్వాదం మీద కుమ్మరిస్తాడు. నువ్వు నన్ను నిత్యం ఆశ్రయించడం ఏ పేరు ప్రార్థన చేసినట్లుగా నువ్వు నేను ప్రార్థన చేయాలి. తన ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు అంటే విధేయుడై తను ప్రార్థన చేశాడు, సంపూర్ణత లోపలి ప్రార్థన చేశాడు. ఎవరు సంపూర్ణత లోపడినారో 5 మాటలు ఇస్సాకు మనం చూడగలుగుతూ వచ్చినాం. ఆయన మాట సంపూర్ణంగా లోపలి తను ప్రార్థన చేసిన వాడిగా 500 ఉన్నవాడు కూడా చూడగలుగుతూ వచ్చినాం. 500 అనుభవంలో నీళ్ళు ఒకటి కూడా లేకపోయినా ప్రభు క్షమించు. ప్రభావం ప్రేమించడం విషయంలో నేను తప్పిపోయినా, ప్రభావ నేను ఒకవేళ నేను ప్రత్యేక ఉన్నవాళ్ళని తప్పిపోతూ వచ్చినా, నీటికి దూరంగా నీటికి దగ్గరగా ఉన్నది దూరంగా ఉంటూ వచ్చినా, అంతేకాదు క్రీస్తుకు దూరంగా ఉంటూ వచ్చినా, దేవుడి యొక్క సహవాసం దేవుడి వ్యతిరేకంగా ఉంటూ వచ్చినా, ప్రభువా నీ యొక్క మందిరం అంటే ఆలయం నేను ప్రేమించలేక నీ మందిరానికి రాకుండా ఉంటూ వచ్చిన, అందుకేనేమో నేను ఆశ్రయించబడలేకపోతున్నాను, క్షమించు ప్రభువా. 3వ మాట, ప్రార్థనాపరుడు ఎలా ప్రార్థన చేస్తాడు మనం చూడగలుగుతూ వచ్చిన. 4వ మాట, విధేయుడు దినుడైన ప్రార్థన చేశాడు. 5వ మాట, ఆయన ఆదిత్యుని శత్రువులను ప్రేమించి. చదవండి మత్తయి రాసిన సువార్త 5:44 వచ్చినాయి. Matthew Gospel chapter 5 verse 44. నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ మాట మీ శత్రువులను ప్రేమించుడి, క్షమించే వారి కొరకు నాకు తెలిసి పాపం ఇస్సాకు ఎంత హింసించాడో మనం చూడగలుగుతాం కదా. ఇస్సాకును ఇది మా బావే అని వెళ్ళిపోమని చెప్పారు. ఎంత జగడమారడం అని చూడగలుగుతాం. అయినా ఇస్సాకు ఏం మాట్లాడినా వారి కొరకు వాళ్ళనే ప్రేమించున్నాడు. దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఇక్కడే నువ్వు నివసించమని చెప్పాడు. ఇంట్లో కష్టం ఉంది ప్రభావ ఇక్కడ నుంచి వెళ్తానని అనలేదే. చాలాసార్లు అనుకుంటాం ఇక్కడ కష్టం ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అనలేదే. ఇంత బాధ ఉంది, ఎందుకు అక్కడ నివసించాడు, ఎందుకు అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నాడు. మనం గమనిస్తే 1వ వచనంలో అక్కడ కరువు భారంగా ఉంది. 26వ వచనంలో ఎంతో కరువు ఉంది, ఎంతో అక్కడ ఆహారం లేదు, ఎంతో ఇబ్బందికర పరిస్థితి. అలాంటి సమయంలో నువ్వు ఇక్కడ ఉండి నివసించమన్నప్పుడు ప్రభావ ఈ విధంగా ఉంది తను ప్రశ్నించేవాడు లేదు. ఏ విధంగా ప్రశ్నించరా దేవుడి దగ్గర ప్రభావ ఈ విధంగా ఉంది నేను వెళ్తానని అనలా. చాలాసార్లు మనం అనుకుంటాం ఎందుకు ఈ మందిరానికి రావాలి, ఎందుకు ఇక్కడే ఉండాలా, చాలాసార్లు అనుకుంటాం. ఎందుకు ఇక్కడే నివసించాలా, దేవుడు చెప్పినాడు ఇక్కడ ఉండమని చెప్పాడు, ఇక్కడే ఉండు, ఈ చోట ఉండు, ఇదే మందిరానికి రా, ఇదే సంవత్సరానికి రా, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. దేవుడు దీవిస్తాడు. ఇస్సాకు దేవుడు దీవించినాడు. మాట మీద ఏంటంటే కష్టం ఉంది, అక్కడ తినడానికి కూడా ఆహారం ఉండకపోవచ్చు, పరిస్థితి బాగాలేదేమో, కరువు ఉందంటే ఎంత పరిస్థితి. కరువు అంటే ఆహారం లేని పరిస్థితి. అలాంటి దినాలలో దేవుడు చెప్పిన మాట విన్నాడంటే, కరువు ఉన్నప్పుడు ఒక స్త్రీ వెళ్ళింది, ఒక వ్యక్తి వెళ్ళారు కదా. ఎవరండి భూతి గ్రంథంలో ఎంతో నష్టమే వచ్చింది. నువ్వు అంటే ఇక్కడ కష్టం ఉందని నువ్వు వెళ్ళే సువాసనకి వెళ్తావా, వేరే ఇంటికి వెళ్తావా, వేరే ప్రాంతానికి వెళ్తావా, వేరే మందిరానికి వెళ్తావా, నువ్వు నష్ట వ్యవస్థ. జాగ్రత్త.
నువ్వు మందిరంలో దేవుని యొక్క సహవాసంలో, నిజమైన సహవాసంలో, నిజమైన ప్రార్థన సహవాసంలో, నిజం భక్ష్యం గారి సహవాసంలో, ప్రత్యేక సహవాసంలో చేర్చబడుతూ వచ్చినావు. ఇక్కడే నివసిస్తున్నా, ఇక్కడ నువ్వు ప్రార్థనిస్తున్నా, ఇక్కడ నువ్వు విధేయతగా జీవిస్తున్నా, ఇక్కడ నువ్వు ప్రేమిస్తున్నా, అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడి ప్రార్థన వింటాడు. ఇవన్నీ కూడా పెట్టాలా కదా. 2 కొరింథీ 6:18 వాటిలో ఏమని చెప్పాడు? వాటిలో బయలు వెడలి ప్రత్యేకంగా, బయలు వెడలి ప్రత్యేకంగా ఉండాలి. చాలా సార్లు ప్రత్యేకంగా ఉండకపోతే ముగించేస్తాను ఒక నిమిషంలో. పేసోడా నిజంగా దేవుడి పిల్లలు నువ్వు నేను ఇక్కడ ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. 5 మాటలను తీసుకుంటూ వచ్చి ఆఖరిగా యోహాను సువార్త 14 అందరు కలిసి చదువుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. చదవండి. యోహాను సువార్త 14 అందరు కలిసి చదువుకుంటాం. ఈ మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. 14 అందరు కలిసి చదువుకుందాం. నా నామమున మీరు అనేకమైన చేతును చాలండి. అప్పుడు ఇవన్నీ నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాను. ఏమైనా దేవుడు నీకు చేస్తాను. దేవుడి మాట దీవించిన కాక. నిలబడి పాట పాడుకుంటాము. 2 చరణాలు మాత్రం 428 425 మొదటి చరణము. ఇది 4-5 లేదా 4వ 1, 5, 7 చరణం. 428 428.
తిరువవునాన్ని గాయనడైనాను పడిపోతున్నా వాయురాశక తిరువవునాన్ని ఆశక్తియుమా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా ఆశక్తియుమా భక్తియు కాదు ఇలలో జీవించుట ప్రభువా సంగనియా తనున సాగితివి హల్లెలూయా పాడెదను కన్నగనియా తనున సాగితివి హల్లెలూయా పాడెదను తిరువవునాన్ని గాయనడైనాను పడిపోతున్నా వాయురాశక తిరువవునాన్ని గాయనడైనాను పడిపోతున్నా వాయురాశక పడిపోవు వాడవు నీవే ప్రభు పడిపోవు వాడవు నీవే ప్రభు తిరువవునాన్ని గాయనడైనాను పడిపోకుండా వాయురాశక తిరువవునాన్ని గాయనడైనాను పడిపోకుండా సమయంలో ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం కొంత సమయము ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. తర్వాత కొన్ని అంశాలు చెప్పబడతాయి. వాటి కొరకు వ్యక్తిగతమైనటువంటి ఒప్పుకోలు. వ్యక్తిగతంగా మనము ప్రభు ఎదుట ఒప్పుకోలేదు. ఆయన ప్రాముఖ్యమైన సంగతులు చెప్పబడి మొదటిది ఏంటి చెప్పండి? ప్రత్యేకమైన జీవితం ప్రభు కొరకు. పరిశుద్ధత, నీతి, భక్తి, ఏమి ఉద్దేశం. తర్వాత రెండోది ఇక్కడ చెప్పాలి, నీ ప్రేమ ఎక్కడ పడతాయిందో నీ ప్రేమ చేత నన్ను నింపాలి. అందుకని అక్రమాన్ని విస్తరించి చేత చెప్పాలి. ఇక్కడ చల్లారిపోయిన దినాల్లో ఉంది కాబట్టి దేవుని ప్రేమ చేత మనం నింపబడాలి. మూడోది ప్రార్థన. మూడోది ఏంటి? ప్రార్థనా జీవితం. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎక్కడ మనం చేయలేకపోతున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన కొరకు మాత్రమే చేస్తాం. చెప్పిన అంశాలు కానికలు చేస్తాం. చెప్పిన అంశాలు వదిలేస్తాం. కానీ మనము మన పిల్లలు మనం అనకలి చేస్తాం. చేసుకోవడం తప్పు కాదు. అయితే చెప్పిన అంశాలు కూడా గుర్తుపెడతాం. అంటే ప్రార్థనా జీవితం. ఐదోది, నాలుగోది విధేయత. ఎంతో విధేయత చూపించాడు, లోపడ్డాడు. వాటి కొంత నష్టమైన యావజన్ భక్ష్యంగా నేర్పించింది. భక్ష్యంగా క్రమం సహవాసంలో యావజన్ నేర్పించింది. అంటే మాట మాట్లాడాలి కదా, ఏం మాట్లాడాలి పరిస్థితి. ప్రతి దానికి దేవుని ఎదుట దైవజన్ దగ్గర విధేయత, ఆయన దగ్గర పెంచబడిన దైవజనులు తెలుస్తుంది. విధేయత అంటే లోపల మన జీవితంలో ఎక్కడ విధేయత చూపిస్తున్నాం. ఇక్కడ నష్టమైనా కూడా దేవునికి తెలుసు నష్టము లాభము. ఉదాహరణకు దావీదు మందసం ఏం చేసినాడు? సొంత తలపుననే మనం చూస్తాం. ఆ పాట ఒకవేళ అట్లా తీసుకుపోకుండా ఏదైనా అట్లా జరిగిందంటే దేవుడే బాధ్యుడు, దావీదు కాదు బాధ్యుడు కదా. అయితే కొంత సొంత ఆలోచన. కాబట్టి మనం కూడా ఎక్కడ అవిధేయత చూపిస్తున్నాము దేవునికి విధేయత చూపిస్తుందా. ఇంకా ఒకవేళ ఏమైనా యేసు ప్రభు హృదయం లేక ఏదో నామకార్థంగా జీవిస్తూ రక్షణ లేక ప్రభు కొరకు ప్రభు మాటలు ప్రకటించబడుతున్న అవిధేయత చూపిస్తా ఉంటే, ప్రభుని ఎరుగు ప్రభు కొరకు జీవించి విధేయత చూపిస్తే ప్రభు రక్షిస్తాడు. అంటే ఇందులో రెండు విషయాలు. విధేయత అనేది దేవుని వాక్యానికి లోబడాలి, సంఘ క్రమానికి లోబడాలి.
అలాగే రక్షణ కొరకైనటువంటి విధానంలో ప్రభుత్వం. ఐదోది ఆఖరిగా శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించాలి. ఏం చేయాలి చెప్పండి? కష్టమైంది. ఆతిథ్యం ఏంటి చెప్పండి? బైబిల్ ఆతిథ్య ప్రియుడు ఎవరు చెప్పండి? ఎక్కువ ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చాడు. ఇంకా ఏం చేసి కొప్లి తండ్రి ఏం చేసినాడు? స్నేహ భావముతో ఎవరిని ఒక అన్నాడండి కదా. తెలియదు, ముక్కు మొఖం తెలియని వ్యక్తి, పౌలంటే తెలియని వ్యక్తి కదా. కొన్నిసార్లు తెలిసిన వాళ్ళకు మంచి. అయితే ఇక్కడ ఆతిథ్యంగా ఇచ్చాడు, శత్రువులు ప్రేమించాడు కదా. మనం ప్రేమ చూపించాలి అంతే. ఏం చూపించాలి? ప్రేమ. కాబట్టి ప్రేమ ఏం చేస్తుంది? సమస్త దోషం అని ఏం చేస్తామా? కప్పివేస్తుంది ప్రేమ. అని నువ్వు నాకు కీడు చేస్తాను, నువ్వు ప్రేమిస్తే వాడు నాకు ఎంత కీడు చేసినా కూడా ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ అనేది మనకి ఎంతో అవసరం. ప్రేమ అనేది ఏంటి అవసరం? ఏం చెప్పండి? నేను ఎబ్రోన్లో ఉన్నప్పుడు ఆ సేవ ఒకసారి హీట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాలు పాల్స్ డాక్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే, ఎలాంటి వాళ్ళని నువ్వు ప్రేమిస్తావు అనేటువంటి మాట ఒక దినం మాట్లాడి వాక్యం సేవ కొరకైతే తీర్మానం ఆహ్వానం ఇచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తాం ప్రభా, ఎలాంటి వాళ్ళైనా ప్రేమిస్తాం, ఎలాంటి వాళ్ళని సరే అని అబ్రహాం ప్రేమ. తర్వాత 21 యోహాను సువార్తలో పేతురు గురించి చెప్తూ 3 పర్యాయం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఎలాంటి వాళ్ళని ప్రేమిస్తావా అని. ఇప్పుడు ఆది కాండంలో ఇస్సాకు బాబులు పూడ్చి వేస్తా ఉంటే శత్రువులు మళ్ళా వచ్చినారు. అయితే అక్కడ ఆ కొన్ని సందర్భాలు చూపించాం. అంటే ప్రభు చూపించినంత ప్రేమ మనం ఎవరో చూపించలేదండి కాదు. ప్రభు చూపించిన ప్రేమ అంత ప్రేమ మనం ఎవరో చూపించలేదు. ఏదో కొంత ఆయనలో 100% ఉందనుకో, మనలో ₹1 దాకల్లా 10 రూపాయలు మనకి ఎంతో గగనం. అప్పుడు తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం చేసుకొని మా ఊరికి వచ్చాను. ఊరికి వచ్చిన తర్వాత మా ఇంటికి ఎదురుగా ఉన్నారు సంఘ పెద్దలు, వాళ్ళ కొడుకులు. మా అన్నలో పెద్ద గొడవ అయిపోయింది. ఆ రోజు రాత్రి మరుసటి మేము వచ్చాము అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి క్యాంప్ అయిపోయింది. మరుసటి రాత్రి ఆవిడ మీటింగ్ ఉంది. పిలుపు గారు వచ్చారు పూర్వం నుంచి, అక్కడికి పరిచయం చేయడానికి వచ్చాడు. నెలకు ఒకసారి బ్రాంచ్ కాబట్టి మా దొంతపల్లి బ్రాంచ్ నెలకు ఒకసారి వస్తాడు. ఆ రోజు మీటింగ్ నేరుగా వచ్చాడు. అట్లా ఇంటికన్నా పోవాలి, ఇట్లా ఇంటికన్నా పోవాలి చూసేది. వాళ్ళు ప్రేమిస్తారు, చక్కగా ఆతిథ్యం చేయడం, లేదంటే మా ఇంటికాడ ఇళ్ళన్నా చూడండి. అయితే ఏమైందంటే అప్పుడే ఈ గొడవ పట్టిన పెద్ద మాను, కాడిమాను కడతలేదా తనకు మాన తీసుకుని ఒక మీద వేయబోయినాడు. వెంటనే పిలుపు గారు పట్టుకునేసాడు, మధ్యలో చూడాడు. మధ్యలో ఏం చేసినాడు? మధ్యలో దెబ్బలు పడేది గురించి చెప్పండి. ఏమయ్యా మధ్యలో దెబ్బలు గురికి పడతాయి? ఆ వల్ల ఎవరు కొట్టుకుంటే మధ్యలో దూరునడికి దెబ్బలు పడతాయి. కాబట్టి దేవుడు మన మధ్య పడుతుంది. కొన్నిసార్లు మధ్యలో ఉండేటువంటి సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, కొన్నిసార్లు తోటి వారు కావచ్చు, తండ్రులు కావచ్చు. తల్లి కొడతా ఉంటాడు, మధ్యలోకి వస్తుంది. ఎవరికి దెబ్బలు పడతాయి? అది కదా. ఆయన మీద పర్లేదు కానీ పట్టుకున్నాడు. ఆయన తెల్లవారికే ఆ రోజు రాత్రిగా ఎదుర్కొన్నవారు విపరీతమైన కడుపు వచ్చి బాగాలేకపోయింది. చాలా ఉదయకాలం 7 గంటలకు 7 కాలేదు. ఆమె నిలిచింది. బంధువుకు పెద్దమ్మ వరుస అవుతుంది. ఎదురుగింలే నాయన అన్న కడుపున వస్తా ఉంది, బాగలేదు చాలా, వచ్చి ప్రార్థన చేయను. కాసు పుడుచుకుంటా ఆమె పాపం చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా అంటే ఇది ఎదురుపాలు ఇల్లు సిమెంట్ రోడ్డు అట్ట అంతే చెప్పింది. వెంటనే ఏం చేసిన, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎప్పుడు ఏం చేసి వచ్చినా ఎలాంటి వాళ్ళైనా ప్రేమిస్తా అని చెప్పాను. ఇప్పుడు కోపంలో లేదా ప్రేమ చూపించని రాత్రి కొట్లాడింది కదా. తెల్లవారికే ఏం చేసినట్టు ప్రియులారా మరి పోయినా ప్రార్థన చేసిన తర్వాత ఇంటికాడికి వచ్చిన, ఇంటి దగ్గరికి వచ్చిన, ఇంటికాడి నుంచి వచ్చిన మామ చూసి, వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చిన మామ చూసాను. నీకు సిగ్గులు ఇక్కడ రాత్రే మంచి విశ్వాసం. చాలా కాలం ఆమె ఇంకొక 4 సభలకి గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్క ఇంట్లో కొడుకున్నాడు. అంటే దేశం అనేది ఏం చూపిస్తా, గొడవ లేదా కలహం అనేది వేదప్రాయం పుట్టిస్తుంది, శత్రుత్వము విరోధానికి దారి తీస్తుంది. ఆ కారణం నా మాట అన్నది ఉమ్మి తీసుకుని అని వేసింది. అట్లా సిగ్గు లేదు నీకు. అయితే నాకు సిగ్గు లేదు, నేను ఎప్పుడో వదిలేసి వచ్చిన ఇప్పుడు లైవ్గా వాళ్ళు గురించండి.
కదా. అందుకే నేను ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాను కూడా యోహాను సువార్తలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని బయలువారిలో కూడా అంటే దాదాపు ఒక 150 మందికి కాంటాక్ట్స్ ఇచ్చేది ప్రేమ. ఎంత ద్వేషించిన ఎంత శత్రువులు ఎవరైనా ఉన్నాం కానీ ప్రభు నాకు ఆ వాక్యం ఇచ్చినాడు. మనలో ఏమవుతుందో చెప్పండి. కొన్నిసార్లు మధ్యలో ఉన్న వారికి ఏమైతుందో చెప్పండి, ఏట్లు పడతాము. కాబట్టి ప్రభు బిడ్డలంగా మనం దేవుడికి ప్రతినిధులు. దేవుడికి ఎవరైనా చెప్పండి, తల్లి కూడా అంతే. ఇంత భర్తకు చెప్పలేదు, ఇంత పిల్లలకి చెప్పలేదు, మధ్యలో ఏం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? అట్లే మన భాష కొన్నిసార్లు ఇంట్లో వీధులు. అయినా కూడా ఆయన ఏం చేసినాడు? శత్రువుడు సైతం ఏం పెట్టాడు? ఆదిత్యం. అందుకని శత్రువులు ఎదురు ఏం చేసి సిద్ధపరుస్తున్నాడు? మన జీవితంలో శత్రువులు అంటే వాళ్ళు ఇల్లు కాదండి. కొన్నిసార్లు మనం కూడా అక్కడ కూడా శత్రువులు అంటే ఎదుర్కొన్నాం, పక్కడుకునే తిట్టుకుని సహజం. అందరూ కూడా సమాధానమే. అయితే మీ విరోధైన అపవాదం ఏం చేస్తున్నాడు? శత్రులు జరిగించే ప్రతి కార్యాలు దూరపరచడం. సరే, 5 విషయాలు మనం జీవితంలో ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఏం చేయాలమ్మా? విడిచిపెట్టాలా. తర్వాత ప్రేమ కలిగి ఉండాలా, విధేయత కలిగి ఉండాలా, ప్రార్థించే వారం ఉండాలా. అది ఇతరుల శ్రేయస్సు కోరే వారం అట్లా. కాబట్టి ఇప్పుడు తలా 1 నిమిషం లేదా 2 నిమిషాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. తర్వాత మరి అంశాల కొరకు కూడా మళ్ళా వారంగా చెప్పబడితే ఒక 5 అంశాలు. మీరు లోపల వచ్చి కూర్చోండి. వెంకటేశ్వర్లు, సీను, మీరు ఎవరు వస్తారు? మీకేమి ముసుగులో వచ్చి లోపల కూర్చుంటే అంటే లోపలికి రండి. ఏదైనా పని ఉంటే చూడండి, లేకపోతే లోపల వచ్చి కూర్చోండి. ప్రార్థనలో ప్రవేశిస్తాం. చేయండి. మైక్ అందితే అందుబాటులో, లేకపోతే గట్టిగా చేయండి. మీకు చేయండి. మొట్టమొదటి బ్రదర్స్ ప్రారంభించండి, తర్వాత సిస్టర్స్. నేను కూడా చేరి నివేదనగా సాహసం కలిగిన మీరు నాకు అనుగ్రహం చేస్తూ వచ్చినారు. సమస్య కనిపిస్తున్నాను. చేయండి. ప్రత్యేకంగా వాక్యం లేకుండా మరి సాగులో ఉన్న 5 అనుభవాలు మీరు నాతో మీరు మాట్లాడుతూ వచ్చినారు. మరి తను ఏ విధంగా తన్ని చేసి ప్రభావం ప్రత్యేకంగా ఉన్నవాడు మాకు చూపిస్తూ వచ్చినారు. అదేంటంటే ముఖ్యంగా నాకు మరి నీతికి దగ్గరలో ఉన్నాడు, వెలుగులో తను ఉన్నవాడు ఉంటూ వస్తున్నాడు. మరి క్రీస్తులు మరి స్వరూపంలో ఉన్నవాడు ఉంటూ వచ్చినాడు. దేవునితో ప్రేమను ప్రేమించేవాడిగా ఉంటూ వచ్చినాడు. సాహసం కలిగిన వాడిగా ఉంటూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని ఇంట్లో నన్ను ప్రవేశిస్తూ వచ్చినాడు. దేవుని ఇంటినే తను ప్రేమించినాడు. మరి ఆ విధంగా ఉండి ప్రత్యేకమైన వాడిగా చూపిస్తూ వచ్చినావు. నేను కూడా 2 సార్లు నీకు దూరంగా అన్నిటికంటే ప్రత్యేకంగా లేని వారు ఉన్నాను కూడా ఒప్పుకుంటా ఉన్నాను. నన్ను అంతేకాదు సాగు ప్రేమించిన వాడిగా ఉంటూ వచ్చినాడు. అలాంటి దేవ నేను కూడా ఇతర వాళ్ళు పట్ల చూపించిన విషయంలో నేను నాకు సహాయం చేస్తే కూడా వేడుకుంటున్నాను ప్రభా. అంతేకాదు మరి తండ్రి తను ప్రార్థన పరుడు సమయంలో చెప్పాడు, నేను మానకుండా మీరు నాకు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. మరి అంతేకాదు తండ్రి ఇస్సాకు తండ్రి ఏ విధంగా తను ఆ విధంగా ప్రభా మరి విధేయత చూపించిన వాడిగా చూపిస్తూ వచ్చినావు. విధేయత దీనుడుగా తను ఉండి ఆ విధంగా తండ్రి యేసు ప్రభువా ఎంత దినుడో ఎంత విధేయత చూపించడం వల్ల చూపిస్తూ వచ్చినావు. అలాంటి విధేయత నీ మాటకు విని విధేయత చూపించాడు ఉంటూ వచ్చినాడు. ప్రభావ మన కరువైనా నష్టమైనా బాధైనా నీవు లేకపోయినా నీ మాట విధేయత చూపిస్తున్నాడు. అలాంటి నాకు సాయం చేయ ప్రభావ. నీ మాట విని గోవిందకు విధేయత చూపించడానికి నాకు సాయం చేయి. ఎందుకంటే ప్రాముఖ్యం శిష్యులను ఆశించాలని ఉంటూ వచ్చాడు. నేను కూడా శిష్యులైన వారిని మీకు అప్పగించుకుంటా ఉన్నా. గొప్ప దేవుడు మరి ఆ విధంగా ఒప్పుకున్నటువంటి ద్వారా మీరు కనిగిరములు చూపించి నీ దయను చూపించి రామదినాల్లో నేను కూడా ఏది చేస్తున్నా కూడా నీకు ఒప్పుకున్నప్పుడు ప్రభావ అలాంటి ఐదంత ఆశ్రమాలు నాకు కుమరించే దేవుడు కూడా వేడుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.